గురించి అన్ని వివరాలు తెలుసుకోండి. ఇది నిజమైన నిమ్మకాయలతో తయారైందా, తాజా నిమ్మకాయలు పిండి చేస్తున్నారా? ఈ వివరాలు కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో మీకు సహాయం చేస్తాయి. మన జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నలు అడగాల్సిన కూడా ఇందులో వచ్చే ప్రశ్నలు మీరు అడగగలగాలి. ఏంటి చాలా దూసిపోయినట్టు ఉంటాయి. ఎలా ఉంటాయి కాయలు? బయట చాలా నీట్గా ఉంటాయి చేసి, కానీ లోపల చేసి ఆల్రెడీ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం. అవునా కదండి? ఇప్పుడు సర్బత్ చేస్తారు కలర్ సోడా, అక్కడికి వెళ్తే నిమ్మకాయ ఎలా ఉంటాయండి? కొన్ని చోట్ల ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని చోట్ల వాడుకొని. సరే, ఇప్పుడు బజ్జీలు బండి, మిక్సీ బండి దగ్గరికి వెళ్ళారు, బజ్జీలు బండి దగ్గరికి వెళ్ళారు, అక్కడ నిమ్మకాయ కనపడుతుంది. మరి ఏముంటాయి? నీళ్ళు ఎలా వచ్చింది? నీళ్ళు ఎలా వచ్చింది? నిమ్మకాయ పెట్టేసి కాదండి, నిమ్మ పంటే ఏం చెప్తారు మీరు? ఇది బిర్యానీ చేసుకుంటారు, నిమ్మ పలుకులు ఉంటాయి. అవి ఎలా అంటే ఉప్పులా ఉంటాయి అన్నమాట. కడిగి కాలం ఉంటుంది కదా, పంచదార కడిగి కాలం ఇలా ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి. అది నీట్గా కనిపిస్తే ఆటోమేటిక్గా నిమ్మకాయ అలా వచ్చేస్తుంది. అవి వాటర్ పోసి కలిపేసి వాటర్ వేసి మనకి బజ్జీ తయారు చేసి దాని మీద ఇచ్చేస్తాం. మనం ఏమనుకుంటాం? నిజంగా నిమ్మకాయ. అదే అర్థం ఏంటంటే మీరు అమ్మే దాని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఇలా కస్టమర్ అడిగాడు అనుకోండి, డౌట్ వచ్చింది, నాకు తెలియదు, నేను అడగనుకోండి కానీ ఒక చూసాను కలిపిలో నాకు తెలిసింది. నాకు లేకపోతే నేను అనుకుంటే వేస్తుంది చెప్పి నిమ్మకాయ అనుకోండి. అతను చెప్పాడు ఇది చేస్తుంటే నిమ్మకాయ ఉంటుంది అంటే తెలుసుకోడు, చెప్పరు కదా, తెలుసుకుంటే చెప్తుంది. తెలుసుకుంటే నిమ్మకాయ అవసరం లేదు, నిమ్మకాయలు కొన్ని వేసుకొని పోసుకొని పెట్టుకొని అంటే చేసుకోవచ్చు. కానండి న్యాచురల్ వేరు వేరు కదా. సో అంటే దాని గురించి కదా వాళ్ళు కస్టమర్ కొంచెం చూస్తారు. అది ఫుడ్ కలర్స్ ఉన్నాయండి, ఫుడ్ కలర్స్ ఉన్నాయి, అవి మనకి హానా కదా? ఫుడ్ కలర్స్ లేకుండా న్యాచురల్ కలర్స్ వాడితే, న్యాచురల్ కలర్స్ అంటే ఏంటండి? జస్ట్ ఇప్పుడు కోకోనట్ రైస్ ఉంటుంది, కొబ్బరి రైస్ వండితే ఎలా వస్తుంది? బిర్యానీ లాగా లేదా వైట్ రైస్ లాగా వైట్ ఉంటుంది. అదే వైట్ కలర్ కొంచెం క్రీమ్ కలర్ లో వస్తుంది, పసుపు కలర్ క్రీమ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ లో వస్తుంది. ఎందుకని? దాంట్లో వేసినటువంటి మసాలా అవ్వచ్చు వగేరా వాటర్ కోసం. కానీ మనకి ఎల్లో కలర్ కావాలి, లైట్ గా పసుపు వేసుకుంటే మంచిది. కానీ కొంచెం ఫుడ్ కలర్ రాస్తుంది, ఫుడ్ కలర్ రాస్తుంటారు. సో ఇలా కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే అక్కడ హెల్త్ కి ఉపయోగపడేలాగా చేస్తున్నారా లేదా అనేది ఫుడ్ ఐటమ్ లో చూస్తుంటారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? డ్రింక్, ఒక ఎనర్జీ డ్రింక్ గురించి మాట్లాడాలి. దాని గురించి మనకి ఏమవ్వాలి? పూర్తి అవగాహన ఉండాలి. మనం వాడే నీళ్ళ గురించి, మనం వాడే నీళ్ళ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అది నిజమైన నిమ్మకాయలతో తయారైందా? మీరు నిజమైన నిమ్మకాయలు కొనుక్కొచ్చి కట్ చేసి పిండి తీసిన రసం, లేదంటే ఆ పలుపులతో చేసిన రసం, తాజా నిమ్మకాయలు పిండి చేస్తున్నారా? ఒకవేళ నిమ్మకాయలు అయితే ఫ్రెష్ అయినా ఉండిపోయినవి, చిన్న చిన్న మార్క్స్ వచ్చినవి ఉంటాయి కదండి, అన్ని వాడాలి కదా. తర్వాత ఈ వివరాలు కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో మీకు సహాయం చేస్తాయి. మీ దగ్గర సరైన డేటా ఉంటే అవి ఏం చేస్తాయి? మీకు వాళ్ళకి సమాధానం ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఏంటి? ఉత్పత్తిని తెలుసుకోవాలి. మరి తర్వాత ఫస్ట్ ఉత్పత్తిని తెలుసుకోవాలి. మరి తర్వాత కస్టమర్ని వినడం. కస్టమర్ని వినడం అంటే ఒక కస్టమర్ ఈ వేడి రోజుల్లో నాకు ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ కావాలని చెప్తే ఇది టాబ్లెట్ చల్లగా శక్తినిచ్చేలా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతగా చాలా ఏం చేస్తారండి? నిజంటే ఇప్పుడు బయటకి వెళ్తే కూల్ డ్రింక్లు, బాదం మిల్క్లు, జ్యూస్లు, ఇంకా కొన్ని ఉంటాయి కదా, సలాడ్స్,
ఇలాంటివన్నీ తాగుతారు. మరి నిమ్మరసం తాగేవాళ్ళు ఇది తాగుతారు, పనికి కూడా అయితే వాళ్ళు ఏమన్నారు, జ్యూస్ తాగితే ఉపయోగం ఉంది, కాకపోతే అప్పటికి అది కరెక్ట్ కాదు. ఇంకేం చేయాలి, నీకు డ్రింక్ తాగితే నాకు కొంచెం తర్వాత అది కూడా మరి ఇంకేముంది, నాకు రిఫ్రెష్గా ఏదైనా ఉందా అని అడిగాడు. ఏం చేస్తారు సార్, మేము ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి, ఏంటంటే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి అప్పుడే కోసుకొచ్చేసిన కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే కోసుకొచ్చేది తెచ్చుకున్నాం. ఎన్నో కాదండి, కేజీ, మా రోజుకి కేజీ కాయలు సరిపోతాయి, ఒక కేజీ తెచ్చుకున్నాం. ఆ కేజీ కాయని ఇవ్వండి, కేజీ కాయలు ఇగో కేజీ కాయలు, ఈ కేజీ కాయని జ్యూస్ తీసి మేము అమ్ముతాం. ఎందుకంటే బయట ఎండ మండిపోతున్నాయి కదండి, చల్లగా కూలింగ్గా కావాలని అన్ని తాగేస్తున్నారు, ఇవి కూడా పెద్ద బాగుంటుంది పెట్టాం. ఒకసారి టేస్ట్ చూడండి, బాగుంది అనుకుంటే ఒక గ్లాస్ ఇస్తాను తాగి. నిమ్మకాయ క్లీన్ చేసిన ఏం చేస్తానండి, బాబాయ్ ఫ్రెష్గా కనపడుతుంది, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టామో ఎవరో తెలుసు అని అనుకోండి, ఏం చేస్తారు, కనపడతారా ఫ్రిడ్జ్లో పెట్టదని చెప్తారా? ఎందుకని, దాని గురించి మీకు తెలుసు, ఫస్ట్ ఏంటంటే దాని గురించి మీకు తెలుసు, కాన్సెప్ట్ అదేంటి, మీకు దాని గురించి తెలుసు కాబట్టి మీకు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, తెచ్చారు కాబట్టి ఏం చెప్తారు, అచ్చా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టదు, పట్టుకుని చూడండి, పట్టుకుంటే ఏం చేస్తుందమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టింది చాలా మంది తెలుస్తుంది, న్యాచురల్గా ఉంటుంది, అది మీరు చెప్పగలరు. ఎప్పుడు మీ ఉత్పత్తిని మీరు అర్థం చేసుకున్నప్పుడు దాని గురించి తెలుసుకున్నారు, మీకు తెలుసు కదా దాని గురించి, అయిపోయింది. తర్వాత ఏమడుగుతున్నారండి, చల్లగా శక్తినిచ్చేలా ఉంటుంది. ఏం చేస్తామా, నిమ్మరసం ఏం చేస్తుంది, నాటుకోమని ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, కొంచెం బాడీ కూల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా మీరు ఏం చెప్తారు, మీరేం చెప్తారు, ఇలాంటి చల్లగా ఉంటుంది. నిమ్మకాయ వల్ల వచ్చే లాభం ఏంటంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ, ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, తాగితే అంటే ఎనర్జీ వస్తుంది, అది ఏమంటే ఇన్స్టెంట్ ఎనర్జీ, ఎంత వేడితో ఇబ్బంది పడుతున్నా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. సో అలాగని చెప్పేసి ఈ విషయాన్ని మీరు చెప్పాలి, విషయాన్ని మీరు చెప్పాలి. ఇంకేం చెప్తారు, అయిపోయింది, మేము ఫ్రెష్గా తెచ్చుకోండి నిమ్మకాయలు తోటలో నుంచి కోసుకొచ్చి రైతు బజార్లో అమ్మితే అక్కడి నుంచి ఒక కేజీ కాయ తెచ్చుకున్నాం, ఈరోజు కేజీ అయిపోతే మరి ఇంకో కేజీ తెచ్చుకుంటాం అని చెప్పి సార్ అయిపోయింది. అయినప్పటికీ కస్టమర్ సంతృప్తి కాలేదు, అతను ఇంకేది అనుకుంటున్నాం, ఎందుకంటే తాగితే చల్లగా కడుపు దిగిపోతుంది కాబట్టి. మరి మీరు ఏం చెప్తారు, చెప్పండి. కొంతమంది సార్ మా దగ్గర కొంతమంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వస్తుంటారండి, అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తాం, పంచదారతో కలుపుతాము, సాల్ట్తో కలుపుతాం, రెండు రకాలు ఉన్నాయి. మీకు ఏది కావాలి, సాల్ట్ కావాలా పంచదార కావాలా? కొద్ది తాగండి, కొద్ది తాగండి, మీకు నచ్చింది అనుకోండి ఒక తాగండి అని చెప్పేసి చెప్తే మొత్తానికి ఏంటంటే వాళ్ళ ఏం దానికి మనం కరెక్ట్గా కస్టమర్ ఫస్ట్ వినాలి, వాళ్ళు ఏం కోరుకుంటాడు అనేది మనం చూడాలన్నమాట. తర్వాత లాభాలను చూపండి, ఇప్పుడు మనం మాట్లాడుకునేవి వస్తాయి చూడండి అమ్మా. అయిపోయిందన్నమాట, ఇది ప్రతిరోజు తాజా సహజమైన పదార్థాలతో తయారైనదని చెప్పండి. ఇది రుచిలో మంచి మరియు కస్టమర్ యొక్క నమ్మకాన్ని పెంచుతుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. మీరు ఒకసారి తాగారంటే మళ్ళీ మర్చిపోరు సార్, నిజంగా మళ్ళీ మీరు ఎక్కడున్నా మా దగ్గరికి వస్తారు. ఇలాంటి భరోసాన్ని ఇవ్వగలగలం. తర్వాత అమ్మకానికి అభ్యర్థించండి, అభ్యర్థించి పంపించిన తర్వాత మీరు ఒక కప్పు కావాలా అని అడగండి, ఇది కస్టమర్ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.
ఇచ్చేయకుండా ఏం చేస్తారు, అన్నీ చెప్తారు కదా అని చెప్పిన తర్వాత సార్ మీకు కప్పు కావాలా ఇమ్మంటారా ఇమ్మంటారా అంటారు. ఇవ్వడం అనుకుంటారు. ఏం చేస్తారు, ఇస్తారు. మీరు అక్కడితో అమ్మకో అయిపోయింది కానీ అయిపోయిన తర్వాత తాగినప్పుడు సార్ అవసరం బాగుంటుంది, ఇంకైనా కలిపి బాగుంటుందా, మీకు ఇంకైనా అందులో ఒకసారి కానీ అని ఏమంటారా, మీకు సరిపోయిందా మీకు సరిపోయిందా, ఇలా మీకు కమ్యూనికేషన్ పెంచుకోవాలన్నమాట. సో అది ఏమవుతుంది, అమ్మకానికి అభ్యర్థించాం కదా, అయిపోయింది కదా, సేల్ క్లోజింగ్ అవుతుంది అన్నమాట.